వాళ్ళు పనివాళ్ళండి. వాళ్ళు దూతలు మనకి ఎలాగిచ్చాడంటే పనివాళ్ళు. సేనలు 12 సేనలు ఇచ్చాడు దేవుడు. 1,85,000 మంది ఒక్కరోజు ఊత కోత కోసేశారు. ప్రార్థన చేస్తున్నాడు యెహోషాపాతు. ప్రార్థన చేస్తుంటే క్షమించండి, హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. వచ్చేసారు దండు. సరే బాబు వచ్చేసి వేసేసాడు. నా మలం తిను ఏయో చెప్పుకొస్తున్నాడు. అలా చెప్పుకొస్తున్నప్పుడు 1,85,000 మంది ఊచకోతే. ఎవ్వరూ ఎవ్వరూ కూడా ఎంటర్ అవ్వలేదు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ పర్వతం మీద నిలవదగిన వాడెవడు? అవునయ్యా, నీ ముందు నిలకదగినాడు ఎవడు తండ్రి? మమ్మల్ని ప్రేమిస్తున్నావయ్యా, మేమెంత పని చేస్తామయ్యా, మేమెందుకు పని చేస్తామయ్యా? ఈ నీడమయ్యా, మేము ఎన్ని తప్పులు చేసినా భరిస్తున్నావు తండ్రి, ఎంతో భరిస్తున్నావు నాయన. భారభరితమైన తండ్రి, ఆయన శుతి వస్త్రం ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు నాయన. అయ్యా, ఎన్నో రాష్ట్రాలు తండ్రి వాళ్ళు చేస్తున్న అరాచకాలు ప్రభుత్వము చేస్తున్న తండ్రి 85 మందిని 85 ప్రభువా కలెక్టర్ని ప్రభువా ప్రమోట్ చేశారు నాయనా. యేసయ్యా తండ్రి, స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. నన్ను బలపరచు అని నేను సమస్తమును చేయగలనంటున్నావు తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడానికి స్తోత్రాలు నాయనా. వైరాగ్యం పెరగాలి, ఉద్యమం పెరగాలి నాయనా. ప్రభు ఉద్యమం రావాలి తండ్రి. ఒక్కొక్క రాష్ట్రం మీద నీ ఆత్మను కుమరించి నాయన, నీ చిత్తము జరగాలయ్యా, నీ వాక్కు వెలుగులో ముద్రించబడాలయ్యా. స్తోత్రాలేసయ్యా. కేవలం మీ నీడ నాయన, మీ నీడ తండ్రి. మేము ప్రభువా, మేము మీ నీడమయ్యా. స్తోత్రాలయ్యా. ఘనత మహిమ ప్రభావాలు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్.